అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని మృతి చెందిన వ్యక్తి. బిర్యానీలో వచ్చిన చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక 39 ఏళ్ల శ్రీకాంత్ మృతి చెందిన ఘటన షాద్ నగర్ లో చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 25, 26 తేదీలలో సీఎం కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దేవాలయానికి దీప ధూప నైవేద్యాలకు 5,000 నుండి 10,000 వరకు పెంపు. దేవాదాయ శాఖ మంత్రి ఆమోదం పొంది సీఎం ముందుకు ఫైల్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి మంగళగిరి పార్టీ ఆఫీసులో కలిసిన జనసేన నేత రామాంజనేయులు. ఇక డీటెయిల్స్ చూస్తే 14వ శాసనసభ ఎన్నికలలో అఖండ విజయాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి పవన్ కళ్యాణ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మదనపల్లె అభివృద్ధికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేత శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత దంపతులు పాల్గొన్నారు. 2 రోజుల అసెంబ్లీ స్టార్ట్ అయిన సందర్భంగా మేము కూడా మా మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారిని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్లి అధ్యక్షులు వారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా అదేవిధంగా 6 శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ ఎమ్మెల్యే గారు వెళ్ళి ప్రత్యక్షంగా మన అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే అధ్యక్షుల వారు కూడా షాజహాన్ బాషా గారికి అభినందనలు తెలియజేశారు గెలుపొందినందుకు. అదేవిధంగా మదనపల్లిలో ఎట్లాగైతే కూటమి అభ్యర్థికి మేమందరూ సపోర్ట్ చేశామో ఇంకా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క మూమెంట్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు పోవాల్సిందిగా అధ్యక్షుల వారు కోరారు. దానికి ఎమ్మెల్యే అభ్యర్థి సరే అని చెప్పారు. అలాగే మదనపల్లికి జిల్లా కానీ అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఉన్నట్టు చిన్న చిన్న సమస్యలన్నింటినీ అతి తొందరలోనే తీర్చాల్సిందిగా మన షాజహాన్ బాషా గారు కోరగా దానికి అధ్యక్షులు వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఈ యొక్క చారిత్రాత్మకమైన ఘట్టము ఎన్డీఏ కూటమి కలిసి 124 స్థానాలు అధికారంలోకి రావడము ప్లస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయడము వీటన్ని చూస్తుంటే ఈ యొక్క చారిత్రక ఘట్టంలో మేము కూడా ఉండటం అనేది చాలా సంతోషకర విషయము. సుభిక్షమైన పరిపాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మీద ఉంటుంది. ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి అభ్యర్థి నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతి ఒక్క అభ్యర్థి నుండి కూడా ప్రజలు ఒక మంచి పరిపాలన వారికి ఉన్న సమస్యలను తీర్చి సుభిక్షమైన పరిపాలన ఖచ్చితంగా చూస్తారని మా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడుగుపెట్టిన సందర్భంగా మేమందరము మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ షాజహాన్ బాషా గారితో కలిసి ఆయన శుభాకాంక్షలు తెలపడానికి మంగళగిరికి వెళ్ళినాము. అక్కడ మదనపల్లి అభివృద్ధి కోసం మేమందరము కలిసి పనిచేస్తామని ఆయన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా షాజహాన్ బాషాతో కలిసి మీరంతా ఐకమత్యంగా ఎలక్షన్లో ఏ విధంగా అయితే మీరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడుచుకున్నారో అదేవిధంగా రాబోయే 5 కాలంలో కూడా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయమని మాకు సూచించడం జరిగింది. అందువల్ల షాజహాన్ బాషా గారు వారికి మా జనసేన తరఫున ఎప్పుడు కూడా ఆయన చెప్పిన అడుగుజాడల్లో నడుచుకుంటూ మదనపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అవి ఆయన దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం దిశగా ప్రయాణిస్తామని మదనపల్లి అభివృద్ధికి సహకరిస్తామని మేము తెలియజేయడం జరిగింది. మరియు ఆయన మాతో కలిసి రావడానికి వచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మంచి అనుభవం కలిగినటువంటి శాసనసభ్యుడు, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా గారికి మా జనసేన తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం.
హైదరాబాద్ షాద్ నగర్ పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ తన సోదరుని కలిసేందుకు వచ్చి కోటిలోని ఓ వైన్స్ లో మద్యం తాగి చికెన్ బిర్యానీ తిన్నాడు. తినే క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో శ్వాస ఆడక రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పిన్న వయసులోని రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా నియమితులైన మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. లక్ష్మీరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దొరస్వామి నాయుడు పాల్గొన్నారు. గతంలో నేరాలు చేసిన మాట వాస్తవమే అని, అయితే మంచి జీవితాన్ని గడుపుదామని అనుకుంటున్న పోలీసులు తమకు చిత్రహింసలు గురి చేస్తుండటంపై మదనపల్లె ప్రెస్ క్లబ్ ను బాధితుడు సాయి నితిన్ తన భార్య హిమజతో కలిసి ఆశ్రయించాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన సాయి నితిన్ 3 ఏళ్ల కిందట వరకు జులాయిగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎన్నుకొని రాత్రి వేళల్లో దొంగతనం చేసేవారని అన్నారు. అయితే 2 ఏళ్ల క్రితం దొంగతనాలు మానేసి మంచి జీవితం గడుపుదామనుకుంటున్న తరుణంలో తిరుపతి పోలీసులు ఒకసారి, కర్ణాటక పోలీసులు ఒకసారి తనని స్టేషన్కు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఎడమకాలు మోకాలను విరగొట్టారని, అదేవిధంగా కటింగ్ బ్లేడ్తో వెంట్రుకలు లాగడం, కాలిగోళ్లని పీకివేయడం, సిగరెట్ లైటర్తో అరికాళ్లపై కాల్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన భార్యకు సంబంధం లేకపోయినా మహిళ అని చూడకుండా స్టేషన్లో నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టారని అన్నారు. ఇటీవల మదనపల్లి 1వ పోలీస్ స్టేషన్ నుండి తమ ఇంటికి 2 కానిస్టేబుళ్లు వచ్చి బలవంతంగా మదనపల్లికు తీసుకొచ్చి 2 రోజులు పెట్టుకొని తాను కాదని విడిచిపెట్టడం జరిగిందన్నారు. దయచేసి పోలీసులు మానవతా దృక్పథంతో తన పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. 2022 అంటే 2017లో నేను కొన్ని అఫెన్స్ చేసింది సార్. అంటే దాదాపు 8 చేశాను ఫ్రెండ్స్తో. అప్పుడు నాకు మ్యారేడ్ లేదు. మళ్ళీ గతంలో ఫ్రెండ్స్ అంతా అంటే కొన్ని తప్పుడు కేసులు పెట్టినందువల్ల నేను లోపలికి పంపించేశారు. లోపల ఉన్న తర్వాత ఒక 9 నెలలు లోపల కేసులు కొట్టించుకునేసి బయటకు వచ్చిన తర్వాత నాకు కొత్తగా పెళ్ళి అయిందనమాట. అంటే మన సెకండ్ వైఫ్. నా ఫస్ట్ వైఫ్ వచ్చి రెడ్డి మేకరు. అమ్మాయి వచ్చి ఇక్కడే చంద్రకాళి సైడ్ ఈ పక్కన ఉంటుంది. అప్పుడు నాకు 2022లో పెళ్లి జరిగింది. 2022లో పెళ్లి జరిగితే కొత్తగా పెళ్ళి 4 రోజులు పెళ్ళింది. అప్పుడు తిరుపతిలో రమ్మని చెప్పారు ఫోన్ చేసి, రాండి మీరు అక్కడికి స్టేషన్ కాడికి రాండి అని చెప్పారు. సరే నేను మీద ఏదో రైతు ఉందిరా, నువ్వే అనుకుంటాను, కన్ఫర్మ్ చేసుకుంటాను, నువ్వు వచ్చేస్తే ఏ గొడవ ఉంటుందని చెప్పారు. సరే సార్ తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి అట్లా పశువులతో అక్కడికి వెళ్ళాను సార్. తిరుపతి సిసి స్కాన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు 1 రోజు పెట్టుకుని 2 రోజులు పెట్టుకున్నారు. ఏం అర్థం కదా. ఇంకా నాకు అర్థం కాదు సార్. ఏం సార్ దేవుడు బుక్కులు ఇన్ని బుక్కులు సొంతంగా పెట్టమన్నారు సార్. మనకు తెలియదు కదా ఏం బుక్కులు అని. పీడిఎఫ్ బుక్కులు అంటే ఇన్ని బుక్కులు. సరే నేను పెట్టాను సార్, మా నాయన పంపిస్తానని చెప్పి డోర్ని వేసి ఎట్లంటే అట్లా కొట్టి సంతకాలు పెట్టించి మా అమ్మను పంపించేసి నెలకంతా బయటకు వచ్చేస్తానని చెప్పి కడప సెంటర్ జరిగి పీడిఎఫ్ చేసి పంపించారు సార్ 2022 జూన్లో. అదే 2023 జూన్లో రిలీజ్ అయింది సార్. 2022 జూన్లో రిలీజ్ అయినా. 2022 జూన్లో నన్ను పంపించారు. 2023 జూన్లో రిలీజ్ అయినా సార్ 11వ తేదీ. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కారణాలు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని చేశాను సార్. నేను చేస్తే ఇప్పుడు అంటే నా పర్సనల్స్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు బంగారాన్ని పెట్టి అమ్మింటాను. వాళ్ళు షాప్ వాళ్ళకి బంగారు పోలీసులు కట్టించేశారు. వాడు డబ్బు ఇచ్చినప్పుడు మళ్ళీ వాడు నా ఇంటికాడికి వస్తాడు కదా. వాడికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా పర్సనల్ ప్రాబ్లమ్ ఇంట్లో వాళ్ళు అడగలేను. వాళ్ళు నేనేమి చేసుకొచ్చి వాళ్ళకేమి ఇలా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేసుకున్నాను. అలా చేసుకొచ్చి ఏదో నా టైం బాగా చేశాను సార్. చేసి ఇచ్చిన తర్వాత ఏదో అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా ఇంటికాడ ఉన్నాను సార్. ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నాను. తర్వాత వచ్చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్లో 28 డేస్ పెట్టారు. నేను ఏం చేయనప్పుడు కూడా వాళ్ళు నేను చేశానని చెప్పేసి నా మీద 2 కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అవే కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు చేసుకున్నావు, నువ్వు పెళ్ళి నీకు అవసరమా, నీకు 5,000 ఇస్తా 10,000 ఇస్తాను, మా దగ్గరికే రావచ్చు కదా, కన్ఫామ్గా నీకు ఏం అవసరము అనేసి గలీజ్గా మాట్లాడి గలీజ్గా తిట్టి అలా అంతా చేశారు. నాకు చాలా చిత్రహింసలు పెట్టారు సార్. నేను చేయనప్పుడు కూడా
నిందలు పడి వాళ్ళ దగ్గర అనిపించుకుని ఒక లేడీ లేదు, అందరు జెంట్స్ దగ్గరే వాళ్ళే కొట్టి నన్ను మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఎవరు కూడా ఏది చేసిండ, వాళ్ళు కూడా పెంచుకొని వచ్చి ఒక 10 రోజులు పెట్టి నాకు చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినకుండా చాలా ఇబ్బందులు పెట్టారు సార్. అయితే మాకంటూ ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైన విషయం అందరికీ తెలిసిందే. సీఎం కుప్పం పర్యటన ఏర్పాట్లపై పోలీసుల అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ గౌనవారి శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున శనివారం రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున కలిసి వారికి అభినందనలు తెలియజేయడమైంది. పార్టీ విజయంలో మా సంఘం యొక్క కృషిని వారికి తెలియజేయడం జరిగింది. DDNS పథకం ద్వారా దేవాలయాలకు 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ దేవాలయ శాఖ మంత్రివర్యులు ఫైల్పై సంతకం చేసి ముఖ్యమంత్రికి పంపడం జరిగింది. త్వరలోనే దీపధూప నైవేద్యముల కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ విషయమై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ప్రైవేట్ దేవాలయాల్లో ఉన్న సమస్యలను, అర్చక పురోహితుల యొక్క సమస్యలను చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. వీటన్నిటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెలగలేటి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు ఈశ్వర, ప్రగడ విజయ్ కుమార్ రాజా, ప్రధాన కార్యదర్శి అధికారుల కాళిదాసు, విశాఖ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల కామేశ్వర శర్మ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.